స్థానాపదే శివాయ నమః. ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం కపాలినే నమః, ఓం కట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచనే నమః, ఓం కఠోరాయ నమః, ఓం విశంకాయ నమః, ఓం పరిపూర్ణంత कृपया देवी सर्वकामार्थसिद्धिकरं दीर्घं दीर्घमायुष्यं वाञ्छाफलसिद्धिरस्तु शतसंवत्सरं दीर्घं दीर्घमायुष्यं. గుడి ఇప్పుడు గిల్స్కి అంత గోడలు ఉండే ఆ గోడలు అన్ని పేసారు. 1,80,00,000 పని నడుస్తుంది. నడిచే టైంలో ఒక 80 లక్షలు 1 కోటి రూపాయలు పని చేయొచ్చు. దుద్దుల శ్రీధర్ బాబు వాళ్ళ వైఫ్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆ 1,80,00,000 సరిపోవు, 4,20,00,000 ప్రతిపాదన పంపండి నేను శాంక్షన్ చేస్తా అని చెప్పి అని చెప్పిపోయింది. వీళ్ళు ప్రతిపాదన పంపి అది శాంక్షన్ అయ్యేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి గవర్నమెంట్ కూడా మారిపోయింది. 4,20,00,000 అవి పెండింగ్ ఉన్నాయి. పాత ఒక 80 లక్షలు 1 కోటి రూపాయలు 5 కోట్ల రూపాయలు పన్నా మాత్రం శాంక్షన్ అయి ఉన్నాయి సార్. దీనికి ఒక 5 కోట్లు వచ్చి ఉంటే కొద్దిగా వర్క్ నడిచేది. కొద్దిగా కరెంట్ ఫిట్టింగ్ లేదు, దీంట్లో డోర్స్ లేవు. మేము శివరాత్రి గురించి ఇవి టెంపరీ డోర్ పెట్టుకున్నాం. ఎందుకంటే జనం బాగా ఈ మధ్యలో ఒక కేదార్నాథ్లో మన గుడి గురించి ఒక గురువు గారు బాగా చెప్పిండు. అది ఇన్స్టాగ్రామ్లో దీంట్లో బాగా వైరల్. దాన్ని చూసుకొని జనం ఫుల్ వస్తున్నారు ఈ మధ్య జాలు. అందుకని ఇక క్యూ లైన్ అవన్నీ కొంచెం పగడబందిగా ఏర్పాటు చేసుకునేవి సార్. జనాలు బాగా వస్తారని. శివరాత్రి ఉంది, మళ్ళీ మాకు రేణుకాచార్య జయంతి ఉంటుంది. టైం పడుతుంది. మెయిన్ టెంపుల్ ఇదే మైండ్ లో వేరే ఉండే. నేను అందుకోసం పదే మెయిన్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ దర్శించుకోవడం జరిగింది. ఇది మనం పూజారి దగ్గర తెలుసుకున్న సమాచారం ప్రకారం ఏంటంటే 9వ శతాబ్దం కంటే ముందు నుండి కాబట్టి ఇది అతి పురాతనమైన శైవక్షేత్రం కాబట్టి త్వరలో శివరాత్రి పూజలు ఉన్నాయి. ఆ రోజు అందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఒకరోజు ముందు రోజే స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా వచ్చినాం. చాలా సంతోషం కలిగింది. త్వరలో కూడా మేము కూడా ఒక చిన్న కార్యాచరణ తీసుకొని మేము ముందుకు అభివృద్ధిలో మేము కూడా బాగా పాలు పంచుకునే విధంగా కృషి చేస్తాం.